అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అమాయకులను మోసం చేస్తూ డబ్బులు దండుకుంటున్నటువంటి వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. అమాయకులు మోసపోయినటువంటి వారు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో ఒక్కొక్క కేసు విస్తుపోయే నిజాలను తెలుపుతుంది. తాజాగా ఈ కేసులో ఇప్పటికే 40 మంది వారికి కేసులు నమోదు చేసి వాళ్ళని రిమాండ్కి తరలించారు. వాళ్ళు బెయిల్ మీద కొంతమంది బయటకు వచ్చారు. తాజాగా కొత్తపల్లి కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కొత్తపల్లి జడ్పీటీసీ భర్త పిట్టల రవీందర్తో పాటు ముదిరాజ్ కమ్యూనిటీలో యాక్టివ్ లీడర్గా కొనసాగుతున్నటువంటి నగేష్ ముదిరాజ్, ఆయనకు సంబంధించినటువంటి బంధువులు, అలాగే మరొక కార్పొరేటర్ భర్త ఆకుల ప్రకాష్, ఇతరత్ర 9 మంది పైన కేసులు నమోదు చేశారు. దాదాపు 3 రిమాండ్ చేశారు కరీంనగర్ పోలీసులు. తప్పుడు ధృవీకరణ పత్రాలు, తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించడము, ఉన్నటువంటి భూమిని పలువురికి, ఒకరికి తెలియకుండా మరొకరికి అమ్మడం, అలాగే ఈ భూమి నాదే అంటూ అమాయకులను బెదిరిస్తూ డబ్బులు వసూలు చేసుకునేటువంటి దందా కొనసాగింది. సో నడిచినన్ని రోజులు నడిపించారు, ఇక చాగవు, ఇక చెల్లవు వీరి ఆటలు అంటూ కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి కట్టడి చేస్తున్నారు. పలువురి మీద కొరడా జులిపిస్తున్నారు. ఇప్పటికే పలువురు ఏం చేయాలో పాల్పోక ఇతర ప్రాంతాలకు తరలి వెళ్ళినటువంటి ఘటనలు సైతం కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో ఉంది. దీంతో చాలా చక్కగా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తున్నారు, చక్కగా అమాయకుల పక్షాన పోలీసులు ఉంటున్నారని చెప్పేసి పబ్లిక్ టాక్ ఉంది. ఈ క్రమంలో నేరాలకు పాల్పడేటువంటి ముఠా గుండెల్లో గుబులు రేగుతుంది. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎవరైతే భూదందా చేశారో ఈ ఎకనామిక్ అఫెన్స్ వింగ్ ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో ప్రత్యేక అధికారులు ఉంటారు. ఫిర్యాదు రావడంతోనే స్పెషల్గా అభిషేక్ మహంతి పోలీస్ కమిషనర్ దృష్టి సారిస్తున్నారు. ఫిర్యాదుదారులు చేసినటువంటి ఫిర్యాదులు నిజమెంత, వాస్తవంగా వారు బాధితులుగా ఉన్నారా అనేటువంటి కోణంలో ఆలోచిస్తున్నారు, ఎంక్వైరీ చేస్తున్నారు. అన్నీ అయ్యాక పకడ్బందీగా కేసులు నమోదు చేసి రిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. మొత్తం మీద దాదాపు 20 సంవత్సరాల నుంచి కొనసాగుతున్నటువంటి కేసుల పరంపర ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుంది. ఖద్దరు చొక్కాల మాటున ఉన్న కర్కశత్వం బయటకు వస్తుంది. ఇప్పటికైనా కళ్ళు తెరవాలి, అక్రమాలకు పాల్పడకుండా ఉండాలి అనేటువంటి అభిప్రాయాన్ని స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం ఏం జరగబోతుందో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.